గుడ్ మార్నింగ్ గైస్. రెడీ అయిపోయాను. అప్పుడు రెడీ అవ్వకుండా కూర్చున్నాను. ఇప్పుడు రెడీ అయిపోయాను. మా నెల్స్ నాకు చేంజ్ చేసి దర్శనం చేసింది కదా, కిందకి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు కిందకి దిగుతున్నాను. జుట్టు గట్రా దువ్వాను కానీ సరిగ్గా క్లిప్ వేయలేదు. జుట్టు బయటికి వచ్చి ఇప్పుడు వెళ్ళి తీగ తట్ట ఆగేసి కొంచెం వంట చేస్తే నాగి వస్తాను. నాగినప్పుడు బయటికి వెళ్ళవచ్చు. మమ్మల్ని మనీ ఫ్యాషన్ రవిష్ నేను చూసి చాలా హ్యాపీగా చాలా బాగున్నాను. నేను కూడా బాగున్నాను. అండ్ ఇప్పుడు అవుతుంది 12 o'clock బయలుదేరాను. చెప్పాను నాది కూడా బయలుదేరాను. ఒకసారి టైం అవుతుంది. మమ్మీకి చెప్పాను పాపకు తినిపించేయడానికి. సో అది తినిపించేస్తారు పాపకి. లోపల నేను వచ్చి నేను తింటాను. అండ్ మళ్ళీ గెస్ట్లు వాడు స్టార్ట్ అయిపోతున్నారు రావడం. సో వాళ్ళ కోసం డిన్నర్ అవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది. సో చాలా వేడిగా ఉంది. చాలా ఒక్క పెట్టేస్తుంది బాబోయ్. టెంపరేచర్ ఇస్ లైక్ 42 సంథింగ్ లైక్ దిస్ ఇయర్. సో గాయస్ ఇప్పుడు నా పని అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఆటోలో రిటర్న్ వస్తున్నాను. ఇదేమో ఎలక్ట్రిక్ ఆటో. సో బాగుంది, బ్లూ కలర్లోనే కొంచెం వెరైటీగా చాలా సైలెంట్గా అనిపిస్తుంది. బట్ మన బయట గాలి అవన్నీ కామన్. బట్ బాగుంది ఆటో ఎలక్ట్రిక్ది. సో నాగ్యాల్ ఇంటికి వెళ్ళాను. అక్కడ ఇంటికి వెళ్ళి కొంచెం డ్రింక్ తాగేసి నా ఇంటికి బయలుదేరిపోతున్నాను. సో గాయస్ ఇప్పుడు మేము ఇక్కడ లూడో స్నేక్ అండ్ ఆడటం స్టార్ట్ చేస్తాము. అండ్ మమ్మీ ఇప్పుడు రెడీ అయ్యారు. మమ్మీ కొన్నగా కొన్నా బగ్గలగే మమ్మీ చూడండి మా మమ్మీకి ఫంక్షన్ তুমি তো মোর না তুমি মোর জীবন জীবন সজবাজ মা তুমি তো ফাংশন না నువ్వు మొక్క ఇది వాళ్ళలో మమ్మీ రెడీ అయిపోయారు. బాగా రెడీ అయిపోయి చూడండి. మమ్మీ ఫస్ట్ రెడీ అయిపోయారు ముందేను. అండ్ మా అన్నయ్యకి పిచ్చిదానిలా తయారు. ఇంకా రెడీ అవ్వలేదు. ఇంకా రెడీ అవ్వాలి. నేను కూడా రెడీ అవ్వలేదు. రెడీ అవుతాము నెమ్మదిగా. రెడీ అవ్వాలి అయినా. సో గాయ్స్ ఇప్పుడు అమ్మ ఇక్కడ చాక్లెట్ ర్యాపింగ్ చేస్తుంది. అదే ఐ నో హౌ టు మేక్ చాక్లెట్స్. సో వై నర్సరీ బయట నుంచి తేవడం, అందరికీ హోమ్ మేడ్ చాక్లెట్స్ ఇవ్వడం బెటర్ కదా. సో తయారు చేసేసి దీన్ని ర్యాప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా కొంచెం పెట్టాను వైట్ చాక్లెట్స్ అవి. సో అవి కూడా తయారు చేయాలి. బట్ ఇంతకుముందు ఏం చేశాను ప్రస్తుతానికి ర్యాప్ చేసి ఉంచాను. మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తుంది ఇప్పుడు చాక్లెట్ ప్యాక్ చేయడంలో. ఎందుకంటే నేను చాక్లెట్ తయారు చేస్తున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టాను ఇప్పుడు తయారు చేసి. సో మా అన్నయ్య అప్పుడు అది ర్యాపింగ్ చేసుకుంటుంది. ఎందుకంటే హెల్ప్ చేయాలి కదా. మరి ఫాస్ట్ ఇంకా గెస్ట్ ఇవాళ ఇప్పుడు ఒక 1 hourలో గెస్ట్ ఇంటికి వచ్చేస్తారు. దాంతో టైం ఉండదు ఇంకా. సో గాయస్ ఇప్పుడు వాటర్ బాటిల్స్తో తీసుకొని వచ్చేసారు డాడీ ఇంకా తమ్ముడు ఫంక్షన్ కోసం. పైన దానికోసం వాటర్ బాటిల్ సెట్ చేసాము. అండ్ ఇప్పుడు పైన పెట్టేస్తాము. అది కాక ఇంకా సామాన్లు కొన్ని రావాలి. సో ఫస్ట్ వాటర్ బాటిల్స్ అన్నీ తీసుకొని పై రూమ్లో పెట్టేస్తే మళ్ళీ దానికి ఐస్ అవన్నీ తెచ్చుకొని ఐస్లో పడేయాలి కొన్ని. ఐస్ వాటర్ చాలా మందికి అవసరం ఉంటుంది, వేడి కదా. సో ఆల్మోస్ట్ ఎంత 5 ప్యాకెట్స్ తెచ్చారు అనుకుంటున్నాను. 5 ప్యాకెట్స్. అందులో ఈచ్ దానిలో ఒక 30 ఎంత ఉంది. సో ఈరోజు తాగిన తర్వాత నెక్స్ట్ వీ విల్ అగైన్ షిఫ్ట్ టు 5th కూడా అప్పుడు తీసుకుని వెళ్ళిపోతాం. అక్కడ అవి కూడా తాగొచ్చు ఆ రోజు. సో గైజ్ ఇక్కడ ఇప్పుడు చైర్స్ ఇంకా ఫ్యాన్లు అవన్నీ వచ్చేసింది పైన ఫంక్షన్కి. ఇవాళ ఫంక్షన్ ఉంది 3rd of May ఇవాళ ఫంక్షన్ ఉంది. సో దానికోసం చైర్స్ అండ్ ఫ్యాన్స్ అవన్నీ తెచ్చేసారు అతను. అండ్ డెకరేటర్ ఇంకా రాలేదు. డెకరేటర్ వస్తారు డెకరేషన్ చేయడానికి. कहाँ लेके जा रहा है इसको ऊपर? फिर ट्राई करेगा। अरे देख के वो ये लगेगा
షాక్ లేదా? తమ్ముడు ఇప్పుడు ట్రై చేస్తున్నాడు ఎలా అవుతుందని ఫ్యాన్ స్పీడ్. సో నేను మొత్తం ఇక్కడ చేసిన గట్ట అన్నీ పెట్టిపోయారు వాళ్ళు, అన్నీ వచ్చేసారు. చిన్న ఫ్యాన్ వచ్చింది అండ్ 2 పెద్ద ఫ్యాన్లు. పైన డెకరేటర్ వాళ్ళు స్టార్ట్ చేశారు. మీకు కాసేపు బాగా చూపిస్తాను డెకరేటర్ అవన్నీ. ये दूर जाने से हवा हो रहा है సిట్టింగ్ ప్లేస్ మీద. సో గాయస్ ఇక్కడ మమ్మీ ఏమో ఒక కొత్త కొండ ఉండేది, దానిలోకి పసుపు రాసేసి బొట్టు పెడుతున్నారు. ఆ రోజు 5th నాడు మొత్తం కలుసం నీళ్ళు వేసేసి పువ్వులు గడ్డ వేసి అండ్ దీపం పెట్టేసి బయలుదేరుతాము. మాన్య దండం పెట్టేసి బయలుదేరుతాము బయట. సో సేమ్ జస్ట్ లైక్ పెళ్ళి ఏర్పాట్లు ఇవన్నీ కూడా మమ్మీ చేసుకుంటున్నారు ఇంట్లోనే ఇక్కడ. బికాజ్ వాళ్ళు కొన్ని థాట్స్ ఉన్నాయి, చెయ్యాలి బాగుంటుందని. సో అవన్నీ చేసుకుంటున్నారు వాళ్ళు. అండ్ మొత్తం బియ్యం అవన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. జస్ట్ ఇవన్నీ చేసేస్తే మిగతా అన్ని పనులు కూడా చేసుకోవచ్చు మనం. సో బాగుంది అని ఏర్పాట్లని జస్ట్ లైక్ వాళ్ళ మ్యారేజ్ ప్రిపరేషన్ లాగా బాగుంది అవన్నీ చూడడానికి. సో ఎస్ ఇట్స్ నైస్. ఇప్పుడు నైట్ టిఫిన్ తాగడానికి క్యారేజ్ బాక్స్లు కూడా తెచ్చారు రెంట్కి. పెద్ద పెద్ద క్యారేజ్ బాక్స్లో నైట్ టిఫిన్ ఇడ్లీ వడ పూరి అవన్నీ వస్తుంది, కర్రీస్ సాంబార్ చట్నీలు. సో వాటి కోసమని నేను అక్క మేమందరం క్లీన్ చేస్తున్నాం. ఒకసారి క్లీన్ చేసేసి పెట్టేస్తే బాగుంటుంది కదా. అండ్ మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసి ఉంచుతారు కానీ మనం సంతోషంగా మనం క్లీన్ చేస్తే బాగుంటుంది కదా. సో అన్నీ క్లీన్ చేసేసి దానికి మొత్తం ఆరి పెట్టేస్తున్నాము. మళ్ళీ సాయంత్రం వెళ్ళినప్పుడు బాగా ఆటోలోనే వెళ్తారు తేయడానికి. అక్కడ ఉంది అక్క ఉంది కదా, అక్క వాళ్ళ హస్బెండ్ బావ వాళ్ళ ఆటో ఉంది కదా, వాళ్ళ ఆటోలోనే వెళ్తారు తేయడానికి. సో సాయంత్రంకి ఇంకా ఏర్పాట్లు చేసేసుకుని వీళ్ళు ముందే బయలుదేరిపోతారు. ఐస్ తేవాలి, దెన్ ఇంకా స్వీట్స్ తేవాలి, టిఫిన్ తేవాలి. సో ఇవన్నీ వాళ్ళు ముందు నుంచి 5 నుంచి స్టార్ట్ అయిపోతుంది అని తేడాలు చేయడాలు. డెకరేటర్స్ కూడా వచ్చేసారు. ఇప్పటికి టైం అవుతుంది 12:10. సో డెకరేటర్స్ ఇప్పటికి వచ్చేసారు. అండ్ అక్కడ అమ్మ నేను చూపించాను కదా మీకు, అక్కడ అమ్మ గిన్నెతో ఏంటిది వాట్ ఈస్ దిస్ బర్తన్? ఎస్ టిఫిన్ బర్తన్ తోముతుంది అండ్ అక్కడ ఆరబెడుతుంది. సో డెకరేటర్స్ కూడా వచ్చేసారు, వాళ్ళు డెకరేట్ చేస్తారు మనం టెర్రస్కి. బ్యాక్ టు మామన్ మాన్యా ఫ్యాషన్ లొకేషన్. మీరు చాలా హ్యాపీగా చాలా బాగున్నాడు, నేను కూడా బాగున్నాను. అండ్ ఇప్పుడు అవుతుంది టైం 1 o'clock అండ్ 1 o'clockకి మేము మ్యాడ్ ఎక్కుతున్నాము ఎందుకంటే డెకరేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో చూడడానికి వెళ్తున్నాము. కిందకి పైకి అయ్యి అలిసిపోతున్నాను, ఎండ గట్టిగా ఉంది. ఇంకే స్టార్ట్ అవ్వలేదా? జస్ట్ పెట్టారా? ఓకే జస్ట్ పెట్టారంట మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ కుర్చీలు ఫ్యాన్, ఇక్కడేమో ఇవి డిజైన్స్ డెకరేషన్స్ అండ్ అక్కడ ఏదో పువ్వు లాంటిది తెచ్చారు అండ్ ఇక్కడ లైటింగ్ అవన్నీ పెట్టారు. స్టాండ్ రెడీ స్టాండ్ కూడా కమల ఫుల్తో బసి బోలి ఫర్ యూ టు సిట్ అండ్ अंडास जलड़ी जलड़ी अंडा हाँ तो भीतर बस सତରେ ताप लगा पड़े जाली टाइप रत कौन मिस ना गई तो पद पद बसबी ना అండ్ నా కూలర్ కూడా వచ్చేసింది పై ఇంటికి. గెస్ట్ వస్తాక పడుకోవడానికి కూలర్ తెప్పించాము. ఆ పోస్టర్ చూపించచ్చు, అది కనిపిస్తుంది. తమ్ముడు ఇంకా డాడీ ఇక్కడ నీళ్ళు వేస్తున్నారు కూలర్కి. ఎందుకంటే కూలర్ చాలా పెద్ద కూలర్ కదా, సో ఒక కూలర్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఒక కూలర్ మనకి వేడి లేకుండా బాగా. సో కూలర్ వస్తుంది. మాన్యా ఫోటో మీకు నేను సాయంత్రం చూపిస్తాను, ఇప్పుడు కాదు సాయంత్రం చూపిస్తాను.
సో ఇప్పుడు కూలరు ఇవన్నీ అయిపోయింది. మనకి పార్యాకి తినిపించేస్తాను. ఇప్పుడు సాయంత్రం కోసం మాన్యకి పారాయణ రాసేస్తున్నాను వాళ్ళత్త. సో ఇంకా రెడీ చేసేయాలి కదా. రెడీ ముందు పారాయణ రాసేసి ఒకసారి కాలు కడిగేస్తే ఆ డ్రెస్కి ఇంకా రెడ్ కలర్ అంటుకుంది కదా, ఎల్లో కలర్ డ్రెస్ కదా. ఇవాళ హల్దీ ఫంక్షన్, రేపు మెహందీ, అండ్ దెన్ హాఫ్ సారీ ఫంక్షన్. దాట్స్ వై దానికి ముందు పారాయణ రాసేసి రెడీ చేసేసి ఉంచేస్తున్నాము. అండ్ సాయంత్రంకి దానికి డ్రెస్ అవన్నీ వేసేసి ఇంకా హెయిర్ స్టైల్స్ చేసేస్తాను. సో ఇవాళ హెయిర్ ఓపెన్గా ఉంటుంది, ఆ రోజుకి హెయిర్ దానికి వేరే స్టైల్ చేస్తాను. సో ఎస్, అందరూ రెడీ అయిపోతున్నాము ఫుల్ ఇంకా మాన్యా ఫంక్షన్ కోసం. హే గాయ్స్, ఇప్పుడు అవుతుంది టైం 2:25 అండ్ నేను ఇంకా మాన్యా రెడీ అవుతున్నాము. సో మాన్యాకి నేను నెయిల్ పెయింట్ వేస్తున్నాను. ఇప్పుడు చూడగలుగుతారు మాన్యా నెయిల్స్ ఇంకా 2 షేడ్ బాకీ ఉంది. సో లైట్గా ఉంది, అందుకోసమే కాలికి కూడా పారాయణ పెట్టేసి దానిపైన నెయిల్ పాలిష్ పెట్టేస్తాను. అండ్ గైస్, ద నెయిల్స్ ఎలా కనిపిస్తున్నాయి తెలుసా? యూ టెల్. ఎలాగా? అక్రిలిక్ నెయిల్స్. అక్రిలిక్ నెయిల్స్ అంట, అదేంటో నెయిల్స్ నాకు తెలీదు. ఫేక్ నెయిల్స్. ఫేక్ నెయిల్స్, ఓకే ఓకే. మీకు చూపిస్తున్నాను. సీ హర్ నెయిల్స్, ఇలా పెట్టు. సీ హర్ నెయిల్స్ దగ్గర నుంచి చూడండి, మీకు తెలుస్తుంది. అప్పుడు ఒక నిమిషం. సీ హర్ నెయిల్స్ షైనీ ఇంకా నేను టాప్ కోట్ పెట్టాలి. టాప్ కోట్ పెడితే బేస్ కోట్ పెట్టి నెయిల్ పెయింట్ పెట్టిన, నేను టాప్ కోట్ కొంచెం ఆరేక పెడితే అప్పుడు ఇంకా షైన్ చేస్తుంది. సో బాగుంది కదా మాన్యా. సో పార్టీలో లైట్ కూడా అక్కర్లేదు. సీ హౌ షైనీ ఆ నెయిల్స్ అండ్ బిగ్. ఎంత నెయిల్స్ పెంచిందో మా తల్లి. నెల రోజుల నుంచి స్కూల్లో ఏం చెప్పలేదు కాబట్టి నెల రోజు పెంచి ఫైల్ చేయించి. ఒక్క నెయిల్ నాకు నచ్చింది. ఒక నెల నచ్చిందా? ఓకే. మిగతా నెయిల్స్ ఏమైపోయాయి? చిన్న ఉన్నాయా? చిన్న ఉన్నాయి. సో గైస్, ఇప్పుడు ఇక్కడ డెకరేషన్ ఆల్రెడీ చేస్తారు, కొంచెం లైటింగ్ డెకరేషన్ ఇటువైపు. ఇవ్వండి, వామ్ లైట్స్. ఇది ఎల్లో కలర్ ఉంటుంది చూడండి. ఇక్కడ మొత్తం కింద దాకా వేశారు బాగాను. యా, మెగాల్లాగా ఉంది. లెట్స్ గో అప్ అని చూద్దాం పైకి వెళ్ళి ఏమవుతుంది. సో గైస్ చూడండి, నేను చక్కగా డెకరేషన్ చేస్తున్నాను నా నెత్తి మీద. చాలా బాగున్నాయి ఇవి. అంటే ఇంకా బాగా కదా. ఫ్యాన్లు ఇక్కడ ఒకటి పెట్టాము, అక్కడ ఒక ఫ్యాన్, ఇక్కడ ఒక చిన్న ఫ్యాన్ పెట్టారు. సో ఎస్, ఇది సగం అయింది, మిగతా సగం కాసేపు పోయి వచ్చాక మీకు చూపిస్తాను ఎలా ఇంకా చేస్తున్నారు. ఎస్, కాసేపు పోయాక రెడీ అయిపోతుంది. ఇప్పుడు అవుతుంది 3 o'clock. సో బై 4:30 అన్నీ రెడీ అయిపోతుంది బాగా. సూపర్, బాగుంది కదా మాన్యా? చాలా బాగుంది. గైస్ చూసారా డెకరేషన్? ఇంకా ఈవినింగ్ కల్లా ఇంకా బాగా డెకరేషన్ ఫుల్గా రెడీ అవుతుంది. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు జస్ట్ కొంచెం హైలైట్ చూపించాను. సాయంత్రం అయ్యేసరికి ఇంకా బాగుంటుంది. సో ఎస్, ముందు ఇంకా వాచ్ చేస్తూ ఉండండి. సో మీకు తెలుస్తుంది ఎంత బాగా డెకరేషన్ అయింది. మాన్యా ఫస్ట్ ఫంక్షన్కి మేము ఎంత చక్కగా డెకరేషన్ చేసాము మీకు కంప్లీట్ వీడియో చూస్తే తెలుస్తుంది. సో తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. దెన్ ఓన్లీ యూ విల్ కమ్ టు నో దాట్ ఫస్ట్ ఫంక్షన్ డెకరేషన్ ఎలా జరిగింది అని అండ్ ఎంత బాగా చేస్తున్నాము చూసుకోండి. సో గాయ్స్, ఇప్పుడు మాన్యా కోసం అక్కడ కూర్చోడానికి సిట్టింగ్ అది ఒక లోటస్ ఫ్లవర్ మీద మాన్యా కూర్చుంటుంది. అది యాక్చువల్లీ చాలా నాకు నచ్చింది. బికాజ్ నా ఇంటికి లక్ష్మీదేవి మా మాన్యాయే కదా. సో దానికి లోటస్ పువ్వు మీద కూర్చోబెట్టడం నాకు బాగా ఉండేది, అది కాల్డ్ ఇంట్రెస్ట్. అండ్ నాకు అంకల్ చెప్పేగా నా దగ్గర ఉంది. సో డెకరేటర్ అంకల్ తెచ్చారు అండ్ చేస్తున్నారు, చాలా బాగుంది. సో డెకరేషన్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మాన్యా ఇక్కడ డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేసింది. కూర్చొని మడత పెట్టి డ్యాన్స్ చేస్తుంది. ఇక్కడ ఊఫర్ వచ్చింది సాంగ్ పెట్టడానికి. సో ఆ సాంగ్ అవన్నీ పెట్టేసి సాయంత్రంకి పెద్దగా సౌండ్ చేయి, బట్ కొంచెం బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఉంటే కూడా బాగుంటుంది. అదర్వైజ్ ఎక్కడ ఏ ఫంక్షన్ అవుతుందని తెలియదు కదా. సో
సౌండ్ ఎక్కువ పెట్టాను కానీ ఆయన హస్బెండ్కి పెద్దగా సౌండ్ నచ్చదు. బట్ ఎస్ కొంచెం అయినా సౌండ్ అవన్నీ బాగుంటుంది. కూర్చుని మర్చిపెట్టి డ్యాన్స్ చేస్తున్నారు మమ్మీను. మా బాబు కూడా అలాగే చేస్తాడంట, కూర్చుని మర్చిపెట్టి డ్యాన్స్. సో వీళ్ళు అవన్నీ చేసుకుంటున్నారు. డాడీ ఇప్పుడు వాటర్ పెట్టేశారు, వచ్చిన వాళ్ళు చేయి కడుక్కుంటారని అక్కడ అంటే. సో వాటర్ అవన్నీ రెడీ అయిపోయింది, అన్నీ రెడీ చేసి ఫుల్ పెట్టేస్తున్నాము. అంటే గాయస్ ఇప్పుడు మేము రెడీ అయిపోయాము హల్దీ ఫంక్షన్ కోసం అండి. అండ్ బాబు గారు ఇక్కడ చూడండి మా హీరో. అండ్ మీకు మాల్యాని చూపిస్తాను, బట్ తర్వాత ఎప్పుడు కాదు, తర్వాత మీకు మాల్యాది అని చూపిస్తాను. ముందు ఇప్పుడు డెకరేషన్ అవన్నీ చేసుకుంటున్నాం. సో లెట్స్ డూ దాట్. సో ఇప్పుడు అక్క కూడా రెడీ అయ్యి వచ్చేసింది, బికాజ్ మాకు పువ్వులు అవన్నీ డెకరేషన్ చేయాలి. వాళ్ళు జస్ట్ పెట్టిపోయారు పువ్వులన్నీ, మాకే డెకరేషన్ చేయాలి. సో సగం చేస్తాము, అంటే మాన్యా కూర్చున్న ప్లేస్ దానిపైన సిట్టింగ్ మీద వేసాము. అండ్ కిందన చుట్టూ రౌండ్గా వేసాము, పైన కూడా వేసాము. అంటే నీళ్ళు వేసాము నేను ఇంకా అక్క వచ్చిన తర్వాత చెంబులకి వాటికిను. అండ్ దానిపైన మళ్ళీ పువ్వులు కట్ట అవన్నీ వేసేసి అన్నీ రెడీ చేసి ఉంచుతాం. బికాజ్ ఓన్లీ నీళ్ళు తొడినా బాగుంటుంది, దానిపైన పువ్వులని జల్లితే బాగుంటుంది. సో నాకి ఏమో గులాబీ రెక్కలు తెచ్చారు 1 కిలో. ఆ గులాబీ రెక్కలు, తర్వాత బంతి పువ్వు తమ్ముడు తెచ్చాడు. అవన్నీ దానికి ఫుల్ తీసేసి దానిలో ఓన్లీ పెటల్స్కిను ఆ పెటల్స్ అవన్నీ కలిపేసి మాన్యా మీద కూడా జల్లడానికి పెడతాము. అండ్ ఆల్రెడీ మా పెద్దత్త గారు అండ్ మావయ్య గారు వచ్చేసారు 5:30 అవగానే వాళ్ళు వచ్చేసారు. సో మేము రెడీ అయిపోయాము. అక్కడ మాన్యాకేమో ఫోటోషూట్ నడుస్తుంది. అంకల్ కూడా వచ్చేసారు, రెడ్డి అంకల్, మా ఫోటోగ్రాఫర్ అంకల్స్. ఈ ఫోటోగ్రాఫర్ అంకల్ నా పెళ్ళి అప్పుడు కూడా అతనే తీశారు, అండ్ తమ్ముడు పెళ్ళి అప్పుడు కూడా అతనే వచ్చారు. అండ్ నా పాప దానికి కూడా అతనేను, మా తమ్ముడు ఒడుక్కు కూడా అతనే ఇంకా మనం ఫిక్స్ చేస్తాం. బికాస్ మాకైతే ఫుల్గా ఇష్టం అతను. సో మాన్యాకి మొత్తం అసలు ఎలాగా అంటే అలా తీస్తున్నారు, ఎక్కడెక్కడ రకాల వీడియోలు, ఫోటోగ్రాఫర్స్ అవన్నీ. మాన్యా అలిసిపోతుంది. సో చెమటలు కాలిపోయేదానికి బాగా. సో మాన్యాకి ఫొటోస్తో పాటు వీడియోస్ కూడా కంటిన్యూస్ దాంతోనే అవుతుంది. దానికోసం రకరకాల పోజులు అవన్నీ. అండ్ మాన్యాకి చెప్తాను నవ్వడానికి. నా అక్క అంటుంది మాన్యా జుట్టులోకి బంతి పువ్వుది పురుగు ఉంటుంది కదా, అది ఆల్రెడీ వెళ్ళిపోయింది. ఇప్పుడు మాన్యాకి చెప్పాను అనుకోండి, నేను అది గెంతుతుంది కాబట్టి నేను చెప్పట్లేదు, ఊరుకున్నాను. నేను ఫోటోషూట్ అన్నీ అయ్యాక అప్పుడు చెప్తాను జుట్టు లోపలికి దూరిపోయింది పురుగు అని. సో రకరకాల ఇవ్వడానికి పోజులు ఇచ్చుకొని ఫొటోస్ తీస్తుంది. నవ్వట్లేదని నేనేమో నవ్వు అని అనుకుంటా. మా మాన్యకి నవ్వడం చాలా తక్కువ వస్తుంది, ఏడవడం అంటే టక్కుమని కంట్లో నీళ్ళు వచ్చేస్తుంది, నవ్వడం మాత్రం అంత ఈజీగా రాదు. సో నవ్విస్తున్నాను నించోని నేను. సో గాయస్ హల్దీ ఫంక్షన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ హల్దీ మీకు చూపిస్తున్నాను. మాన్యాకి మొత్తం స్నానం అవన్నీ చేస్తాము. హల్దీ వీడియో తీయలేకపోయాను బికాస్ ఫుల్ ఆన్ బిజీగా ఉన్నాము, అందరం బిజీ. సో నో వన్ వేర్ దే టు టేక్ ద వీడియోస్ తీసుకోలేకపోయాను. మొత్తం అందరూ స్నానం చేస్తాము. ఇదండి నాగి కూడా హల్దీ రాస్తాము మేము. నాకు మొత్తం మొహం ఫేసెస్ అవ్వట్లేదు. ఇప్పుడు ఫుడ్ రెడీ అయిపోయింది, అందరూ ఫుడ్ తింటున్నారు అక్కడ. బికాజ్ ఇట్స్ ఆల్రెడీ 9:30 అలా అయిపోయింది. సో అందరూ ఫుడ్ అవన్నీ తింటున్నారు. తమ్ముడు శ్రీను అంకల్ నాగి వీళ్ళందరూ వడ్డిస్తున్నారు వాళ్ళకి. అండ్ నేను ఇంకా మాన్యాలు కిందకి ఫస్ట్ డ్రెస్ చేసి వస్తాను బికాజ్ ఫుల్గా తడిసిపోయాను. నేను మాన్యా అక్క మేమంతా ఫుల్గా తడిసిపోయాము. సో ముందు మా తమ్ముడు వైఫ్ కూడాను. సో మేము మొత్తం డ్రెస్ చేసుకుని వచ్చి అప్పుడే కూర్చుంటాం తినడానికి. అసలు మాకు ఇంకా చలిసిస్తుంది. మాన్యా అది హల్దీ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేసాం. మాన్యా అమ్మ లక్ష్మి ఆంటీ మాన్యా బుర్ర మీద చెంబు కొట్టేసింది, వాచిపోతుంది, చెంబు కొట్టేసింది లక్ష్మి ఆంటీ. చెంబు కొట్టేసి ఎలాగో చెంబు అదొక ఎక్స్పీరియన్స్, చెంబు కొట్టడం ఎక్స్పీరియన్స్. పడిందా మొత్తం బాగాను? బాగా పడిందా చెంబు? డడ్డు పని పడిందా? ఢాలో జల్లడి కాదు, ఢాలో ఆంటీకి ఎదురేసింది నీ మీద. సో కళ్ళంతా చూసారు ఎలాగైపోయింది, బ్లాక్ అన్నది. అండ్ ఇప్పుడు నువ్వు అవ్వలేదు, నువ్వు ఎక్కువ స్నానం చేసావు కదా, మేము తక్కువ స్నానం చేసాం కాబట్టి మాది కళ్ళు ఎక్కువ అయిపోయింది. సో మరి లోపలికి వెళ్ళిపోతాం. లోపలికి చూస్తే బాత్రూమ్ దూరిపోతావు ఇద్దరు, సీరియస్లీ. సో గైస్ మీకు ఇప్పుడు నేను ఆఫ్టర్ ఫంక్షన్ అయ్యాక డెకరేషన్ చూపిస్తున్నాను. దింపడానికి వచ్చాము మేము ఇక్కడ రోడ్ దాకాను, మా హస్బెండ్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందరూ అని. అండ్ ఇక్కడ లైటింగ్ చూడండి, బిల్డింగ్కి
మొత్తం ఫుల్ లైటింగ్ పెట్టారు. వామ్ లైట్తో పాటు ఆ జిల్ లైటింగ్ కూడా పెట్టారు వైట్ కలర్ది. అండ్ ఇక్కడ పువ్వు కూడా గేట్కి అలా జస్ట్ నార్మల్గా వేసేసారు. బాగుంది, సింపుల్గా ఉంది, బాగుంది. సో మొత్తం బిల్డింగ్ అంతా వామ్ లైట్తో పాటు చాలా 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 బాగుంది. లుక్ చాలా బాగా వచ్చింది. అండ్ నా మీకు లోపలికి వెళ్ళి మొత్తం స్టెప్స్ నుంచి చూపిస్తాను ఎలాగుంది అని. మొత్తం ఇల్లంతా ఫుల్ లైటింగ్తో మెరిసిపోతుంది. బట్ సీరియస్లీ చెప్పాలంటే పెళ్ళి ఇంట్లాగా అనిపిస్తుంది చూడడానికి. ఇంకోటి మెట్లలో అవన్నీ తమ్ముడే అప్పుడు ఒక 2 days బ్యాక్ పువ్వులు అండ్ లైటింగ్ అవన్నీ తమ్ముడు డెకరేషన్ చేశాడు. ఇవన్నీ మనకి బంతి పువ్వు ప్లాస్టిక్ వస్తాయి కదా అవన్నీ. అండ్ కిందన డిజైన్ ముగ్గులు కూడా అక్క మమ్మీ వీళ్ళందరూ వేశారు. బాగా చాలా బాగా రంగులు వేశారు. చేతితో చక్కగా చేశారు. బాగుంది. చాలా ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి హడావిడి నడుస్తూనే ఉంది మాకు. డెకరేషన్ అవన్నీ ఇల్లు రెడీ చేయడం. అండ్ ఇది ఏమో తమ్ముడు ఎవరిదో జోలు వదిలిసిన తమ్ముడిని కిందకి పడేస్తున్నాడు. అండ్ నా మీకు చూపిస్తాను మాన్యాది ఫోమ్ షీట్, అది మాన్యాస్ హల్దీ ఫంక్షన్. ఇది చేయించాము ఈరోజు కోసం. మళ్ళీ ఆ హల్దీ హాఫ్ సారీ కోసం మరి వేరేగా ఉంటుంది. సో అందరూ తినేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము తింటాము. అండ్ మమ్మీ మాన్య వీళ్ళు ఫోటోషూట్స్ చేసుకుంటున్నారు అక్కడ. మమ్మీ ఏమో ఎప్పుడు కూర్చోలేదు నేను ఆ పద్మ పువ్వుల్లోని లోటస్ ఫ్లవర్లో. సో కూర్చొని ఫోటోలు గట్రా దిగారు. అండ్ డెకరేషన్ కూడా చాలా 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 బాగుంది. ఆ డెకరేటర్ అంకుల్ కూడా సేమ్ నా పెళ్ళి తమ్ముడు పెళ్ళి నుంచి అతను కూడా అలాగే చేస్తున్నారు. మా అనేది కూడా అతనే చేశారు. ఇప్పుడు అవుతున్న టైం 12:10 అండ్ మేము ఇప్పుడే ఇంకా పడుకోవడానికి వెళ్తున్నాము. ఫంక్షన్ అయిపోయింది అని అది హల్దీ ఫంక్షన్ అయిపోయింది. నెత్తి మీదకి కొండం పడిపోయింది. అబ్బో ఫోటో తీసారు. మమ్మీ వాళ్ళు కూడా మంచి ఫోటో దిగారు. మనియా ఫోన్ మన కూడా సోవే చలో మంచి ఫోటోలు దిగారు పైన. అండ్ నేను ఎలా కనిపిస్తున్నాను చూడండి దరిద్రంగా. ఫేస్ మాస్క్ కూడా పెద్దగా చేయలేదు, ఇంకా నా వల్ల కాలేదు. పడుకుని పోతాము. మనియా హల్దీ నాట్ సో హల్దీ బట్ ఇట్స్ హల్దీ. సీ దిస్ నాట్ సో హల్దీ బట్ హల్దీ. అది ఏ హల్దీ చెప్పారా? లాస్ట్లో హల్దీ మిక్స్ చేశారు కదా, ఆ దీంట్లో హల్దీతో మిక్స్ చేస్తారు. ఓకే 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 ఓకే. లాస్ట్లో చాలా బాగా ఫోటోషూట్ అయింది. మంచి ఫోటోషూట్ చేసాము మంచిగాను, చాలా బాగుంది. సో ఎనీవేస్ గైస్ ఇంకా టైం అయిపోయింది, పడుకుని పోతాము. మళ్ళీ రేపు మార్నింగ్ లేచి మళ్ళీ రేపు మెహందీ ఉంది, సెకండ్ ఫంక్షన్ మెహందీ ఫంక్షన్. అవి కో ఫ్యాంటా क्या फैंटा बैंड बहुत करियो लाइट एसी टा बंद कर दियो दे एटा फैन ऑन कर एसी बंद कर दो సో నా ఏసీ टा बंद కదా. సో గైస్ ఎనీవేస్ నేను వాళ్ళు కొట్టి ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా చెప్పడం మర్చిపోకండి. కామెంట్స్ వచ్చి ప్లీజ్ నా వీడియో ఫేస్బుక్లో లైక్ కూడా మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ని వీడియోని షేర్ కూడా చేయండి. ఇది కాక సబ్స్క్రైబ్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ గంట దాన్ని కొట్టేయండి. సో నా నోటిఫికేషన్స్ వెంటనే దగ్గరికి వచ్చేస్తుంది అండ్ మీరు టక్కుమని చూసేయచ్చు. ఎనీవేస్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియో. అప్పుడు దాకా స్టే హోమ్, స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్లీ లేడీస్. బాయ్, గుడ్ నైట్, సీ యూ సూన్, బై బై బై. నా ఫేస్ అంతా గ్లోయి అయిపోతే చూడు మనీ నేను హల్దీ రాసుకున్న ఫేస్ అంతా గ్లోయి అవుతుంది. చూడు చూడు ఇంత ఫేస్ గ్లోయిగా ఉంది, చాలా గ్లో అవుతుంది. నీకన్నా నా ఫేస్ ఎక్కువ గ్లోగా ఉంది. చూడు నువ్వే చూసుకో. See my face. Shine. It's shining. చెప్పండి.